ఈ బిడ్డ మామూలు బిడ్డ కాదు, ఈ బిడ్డ క్యాన్సర్ బిడ్డ. ఎందుకు క్యాన్సర్ బిడ్డ అన్నానంటే మీ శరీరంలో ఎక్కడైనా సరే క్యాన్సర్ వచ్చినట్టుగానే ఒక చిన్న గడ్డ కనపడినా దాన్ని ఆపరేషన్ చేసి తీసేయకపోతే ఇంకా నీ బాడీ నీకుండదు, కొన్ని రోజుల తర్వాత చనిపోతుంది. రాష్ట్ర పరిస్థితి కూడా అంతే. అతన్ని వదిలించుకోవాలి శాశ్వతంగా. ప్రజా జీవితానికి అర్హత లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నేను అడుగుతున్న ఈ కుండేవాళ్ళని, ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వ్యక్తిని, ఏ ఒక్క ప్రాంతాన్ని, ఏ మతాన్ని, ఏ వర్గానైనా వదిలిపెట్టాడా? తమ్ముళ్ళు చెల్లెలు మీరే చెప్పమంటున్నా. అందరూ కష్టాల్లో ఉన్నారా లేదా? అందుకే నేను ఇప్పుడే వచ్చాను. ఇన్ని ఉపన్యాసాలు చెప్తున్నావు. ఆ రోజు మీరు చూస్తే 2,56,000 ఇండ్లు పూర్తి చేసి ఇక్కడనే దగ్గర 6,500 ఇండ్లు టిట్కోలో పూర్తి చేసిన ఇండ్లు ఇక్కడే ఉన్నాయి. మొత్తం 7,70,000 ఇండ్లు శాంక్షన్ చేయించాం. మామూలు ఇండ్లు కాదు, ఏది గేటెడ్ కమ్యూనిటీలో డబ్బులుండే వాళ్ళకి కట్టే తరహాలో బ్రహ్మాండమైన ఇండ్లు, వెడల్పైన రోడ్లు వేసాం, కమ్యూనిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టాం. మోడర్న్గా ఒక విధంగా చెప్పాలంటే కిచెన్ దగ్గర నుంచి ఏ మెటీరియల్ కూడా బ్రహ్మాండమైన నాణ్యమైనటువంటి మెటీరియల్ వాడి కడాన ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్డు కానీ, సర్వీసెస్ కావాల్సినటువంటి పవర్ కానీ, డ్రైనేజ్ కానీ అన్నీ కూడా పవర్, ఇంకొకటి ఏది కానీ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెలిఫోన్లు కానీ అన్ని బ్రహ్మాండంగా చేశాం. మామూలు వాడికి ఇల్లు కట్టడం కాదు, ఆ ఇల్లు శాశ్వతంగా ఆస్తిగా ఉండాలి. ఏ వ్యక్తులైతే కలగంటారో ఇల్లు కావాలని, సొంత ఇంట్లో ఉండాలని, అలాంటి ఇండ్లకు శ్రీకారం చుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇది ఒక నమూనా భారతదేశంలో ఎక్కడ లేవు. ఎంత డబ్బులైనా పర్వాలేదు అనుకున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 1,50,000 ఇచ్చారు. మనమే భూమి ఇచ్చాం, మనమే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేశాం, మనం 1,50,000 ఇచ్చాం. అవసరమైతే ఉచితంగా కట్టిస్తామని చెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి ఇండ్లన్నీ పోతే 4 ఏళ్లయింది, బూత్ బంగళాలుగా తయారైపోయినాయి. మొన్న కరోనా వస్తే కరోనా రోజుల్లో మాత్రం వాడుకున్నారు. మళ్ళీ పేదవాళ్ళకి ఇవ్వాలంటే మనస్సు రాలేదు. అందుకే చెప్పాను, ఈ బిడ్డ మంచి బిడ్డ కాదు, ఈ బిడ్డ క్యాన్సర్ బిడ్డ, క్యాన్సర్ గడ్డ. ఏం తమ్ముళ్ళు, జగన్ బిడ్డ కాదు, క్యాన్సర్ గడ్డ. అది క్యాన్సర్ గడ్డ వచ్చిన తర్వాత ఏమారితే మన శరీరమైనా దాన్ని ఉదాసీనత పనికిరాదు, దాన్ని ఇమ్మీడియట్గా తీసేయాల్సిన అవసరం ఉంది. నేను మళ్ళా నా ఉపన్యాసం చెప్పినప్పుడు చెప్తాను, కానీ అందుకే ఇక్కడ మీరందరూ కూడా సెల్ఫీ ఛాలెంజ్. మీరు రాజధాని అంటే ఏం చెప్తారు సార్? రాజధాని ఎందుకు ఈ ఆలోచన చంద్రబాబు నాయుడు చేయలేదు సార్? మరి అప్పుడు ఇప్పుడు అందరూ ప్రజలంతా అంగీకరిస్తేనే అమరావతిని తీసుకొచ్చింది. ఆయన ఎన్ని భూములు కొన్నారో ఆ కోపం మీదనే మీరు రాజధాని మాకెందుకు పవన్ కళ్యాణ్ 3 పిల్లలు అలాంటివి మాట్లాడుతూ ఉంటారు కదా. 3 పెళ్లి చేసి భూత అది తెలంగాణలో రిజిస్ట్రేషన్ అయింది వారాహి, ఇక్కడ తిరగనివ్వమని చెప్పి చెప్పారండి. అయినా చెడ్డకెళ్ళిపోయిన బండి గురించి ఇప్పుడు మన డిస్కషన్